బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అసలు స్పీకర్ కార్యాలయం లేదంటే స్పీకరు ఎందుకు నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారు, గత కొద్ది నెలలుగా చెప్తున్నా కూడా ఇంకా సమయం అడుగుతున్నారంటే, సమయం తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత, మొత్తం అసెంబ్లీ కాలయాపన అయిపోయే వరకా అంటూ చాలా తీవ్రంగా మందలించింది సుప్రీంకోర్టు. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, సో వాళ్ళపైన ఇక వేటు తప్పని పరిస్థితి కనపడుతోందా ఫిరాయింపుదారుల సంబంధించి? ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే 10 మందిని ఏదో వాళ్ళకు ఆశలు చూపించేసి వాళ్ళని తీసేసుకున్న తర్వాత స్పీకర్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా, లేకుంటే ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ఈరోజు నడుస్తున్నది. ఎందుకు ఇప్పుడు చాలా పెద్ద ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, మేము ప్రజాపాలన చేస్తున్నాము, ప్రజాస్వామ్యంలో చేస్తున్నాము అని ఎన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. స్టెప్ బై స్టెప్ హైకోర్టులో అదే విధంగా చెప్పారు, సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగే తీరుగా, స్పీకర్ వ్యవస్థనే నాశనం చేసే తీరుగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మీకు ఒకవేళ ధైర్యం ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉంటే 10ని పెట్టుండి 10ని ఎన్నికలు పెట్టుండి ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఎట్లుంటుంది అనేది తెలుపు. 10 మంది ఇప్పుడు 10 మంది బలవంతులే అనుకుంటున్నారు కదా, మీరు మీ ప్రభుత్వం కూడా బలవంతులు అనుకుంటున్నారు కదా. 10 మందికి ఎన్నికలు పెట్టుండి ఎవరి నాయకత్వం కోరుకుంటారు, ఏ నాయకత్వాన్ని కోరుకుంటారు, మీకు డిపాజిట్లను వస్తాయా, అసలు లెక్కలు కూడా మీరు ఉంటారా అనేది ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఏదో 2-3 ఎన్నికల లోపల టకామని మీరు గెలిచినంత మాత్రాన మొత్తం వ్యవస్థను బస్టు పట్టిస్తున్న పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి స్పీకర్ వ్యవస్థకు మచ్చ తెచ్చే పరిస్థితి రాకుండా, ప్రజాస్వామ్యం అంటేనే అనుకునే పరిస్థితి రాకుండా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఒక్కటి ఏంది అంటే, ఇలా 10 మందిని తీసుకున్నారు మీరు. 10 మందిని తీసుకున్న తర్వాత మనకు పార్టీ ఫిరాయింపు బిల్లు ఎవరైతే వాళ్ళ నాయకుడే, వాళ్ళ ఆ రోజున్న మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు తిలోదకాలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒకటి మాట్లాడతారు, ఢిల్లీలో ఒకటి మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు అక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు, ఈరోజు ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసుకుంటే కూడా వాళ్ళు కూడా దీనికి తిలోదకాలు ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రాలను పార్టీలు మార్చుకున్న పరిస్థితి బీజేపీ ఆ విధంగా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అనుకున్న పార్టీ అదే విధంగా ఉన్నది. సుప్రీంకోర్టు మొటికాయలు వేసే తీరుగా అసలు ఇంకా టైం అంటే ఎప్పటి వరకు మీకు టైం లేకుంటే ఎన్నటి వరకు అవుతుంది? అసెంబ్లీ గడువు ముగిసినాక స్పీకర్ నిజంగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే, స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు స్పీకర్ జాప్యం దేనికి అనేది ప్రభుత్వం వైఖరి తెలపాలని కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది. స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మీద నడుస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ఆయన కూడా ఒక తీరుగా నడుచుకుంటేనేమో పేరు ప్రతిష్టలు ఆయనకు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా నడుచుకున్నాలి అనే తీరుగా ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ స్వేచ్ఛ ఇవ్వకుండా వీళ్ళు నియంత్రిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి స్పీకర్ను కూడా తప్పుపట్టే తీరుగా, సుప్రీంకోర్టు తప్పుపట్టే తీరుగా ఈ విధంగా జరుగుతుంది.